తండ్రిగా ఆయన ఆశ తన పిల్లలు నన్ను గనపరచాలని. హల్లెలూయా. తన పిల్లలు ఎవరిని గనపరచాలంట? దేవుణ్ణి తండ్రిని గనపరచాలి. హల్లెలూయా. ఆయన మనకు దేవుడు కాదు కానీ తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే దేవుణ్ణి స్తుతించడం అనేది గొప్ప ధన్యత. మీరు వింటూ ఉంటేనే శరీరం అనేది స్వస్థతలోకి రాబోతుంది. హల్లెలూయా. నీకు తెలియకుండానే నువ్వు బలపడుతున్నావు. దేవుని శక్తి నేను చేస్తానని కాదు కానీ చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నా కొరకు చేయాలని నువ్వు ఎదుర్కొనాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఆయనలో ఉన్నావంటే చాలు, నీవు స్వస్థపరచబడుతూ ఉంటావు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప. హల్లెలూయా. మనం దేవుని వాక్యం చూద్దాం. దేవుడు మన కొరకు ఇచ్చిన గొప్ప ధన్యత ఎంతగా ఉన్నదంటే మనం దేవుని వాక్యం చూస్తే మనకు హల్లెలూయా. నేను పరలోక సంబంధిని. హల్లెలూయా. ఎవరు మనము? పరలోక సంబంధులము. హల్లెలూయా. పరలోక సంబంధులము, దేవుని పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని కృపలో మనం దాచుకున్నాడు. హల్లెలూయా. దేవుని వెలుగులో మనం ఉంచుకున్నాడు. హల్లెలూయా. దేవుని శక్తిని మనలో ఉన్నది, దేవుని బలం మనలో ఉన్నది, దేవుని అద్భుతమైన యేసుక్రీస్తు శక్తి మనలో నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఏమున్నది మనలో? దేవుని శక్తి. హల్లెలూయా. ఎంతగా ఆయన శక్తి ఉన్నదంటే నీ ఊహలకు అందనిది. హల్లెలూయా. నీ ఊహలకు, నీవు ఊహలకు అందనిది దేవుడు నీలో ఉంచాడు. తండ్రి మనలో ఎవరు ఉంచాడంటే తన కుమారుని ఉంచాడు. హల్లెలూయా. ఎవరు ఉంచాడు? కుమారుని ఉంచాడు. కుమారుని ఉంచాడు. ఆ కుమారుని బట్టి నువ్వు గణపరచబడుతున్నావు. నువ్వు మహిమ గల బిడ్డగా ఉన్నావు. హల్లెలూయా. గొప్ప బిడ్డగా దేవుడు మనల్ని తన కుమారుడు ద్వారా ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఏర్పరచుకొని ఉన్నాడు. మనము దేవుని వాక్యం చూద్దాము. కీర్తనలు 14వ అధ్యాయము 7వ వచనం. 14:7. అధ్యాయము కీర్తనలు 7వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణకర్తవగు సియోనులో నుండి యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించుతున్నప్పుడు యాకోబు హర్షించును. ఇశ్రాయేలు సంతోషించును. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు, సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలుగును గాక. హల్లెలూయా. వారికి రక్షణ కలగాలంటున్నాడు. హల్లెలూయా. ఎవరికి వారి రక్షణ కలుగుతుంది? యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలుగుతుందని దావీదు, యేసుక్రీస్తు ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. హల్లెలూయా. మరి దావీదు కుమారుడు మరి తండ్రి అయినప్పుడు ఈయన దావీదు ఏమంటున్నాడంటే నాకు రక్షణ కలుగు గాక. హల్లెలూయా. ఆయన రక్షణ కొరకు ఆయన చూస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు మరి రక్షణ కలిగితే మరి ఏమైతుందంట? యెహోవా చెరలోని తన ప్రజలు రప్పించినప్పుడు యాకోబు హర్షించును. హల్లెలూయా. యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యంలో మనం ఇందాక చూస్తే
దావీదు అంటున్నాడు, సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక, యాకోబు సంతోషించును గాక, ఇశ్రాయేలు సంతోషించుదురు గాక, యాకోబు హర్షిస్తును గాక అని దేవుని వాక్యము దావీదు ద్వారా తెలుపబడింది. హల్లెలూయా. మరి దావీదు అంటున్నాడు, ఆయనే నా బలము, ఆయనే నా కోట, ఆయనే నా రక్షణ దుర్గము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు శ్రమిస్తున్నాడు. మరి దావీదు అంటున్నాడు, నా కోట, నా ఆనందము, నా సంతోషము, నా బలము అన్ని ఆయన. హల్లెలూయా. మరి ఇక్కడ మనం ఒక వ్యక్తి మీద ఆధారపడుతుంటాం, డబ్బు మీద ఆధారపడుతుంటాం, ఈ లోకపు వాటి మీద ఆధారపడుతుంటాం. దేవుడు శ్రమిస్తున్నాడు దావీదు ద్వారా, నా బలము ఎవరన్నా యెహోవాయే. హల్లెలూయా. నా బలం ఎవరు? యెహోవాయే. నా సమృద్ధి, నా ఆనందము, నా సంతోషము అన్ని ఆయనే. హల్లెలూయా. ఇక్కడ నేను ఒకరి మీద ఆధారపడడం కాదు, దేవుడి మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఎవరి మీద? దేవుని మీదనే. కుమారులు ఎవరి మీద ఆధారపడతారు? తండ్రి మీద. హల్లెలూయా. ఎవరి మీద? తండ్రి మీద. మరి ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను పన్ను మనము దేవుని యందు మేలుకొని ఉంటానని దావీదు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మరి మనం చూస్తే యెహోవా దేవుడు తన కుమారుని పంపించి ఎవరికి సంతోషం కలిగించాలంటే ఇశ్రాయేలు ప్రజలకు, హల్లెలూయా, అన్ని జనులకు, హల్లెలూయా, సమస్త జనులకు ఆయన ఏం ఇచ్చాడు? సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. అందుకే దావీదు అంటున్నాడు, దావీదు ఏమంటున్నాడంటే యాకోబు సంతోషించాలా. హల్లెలూయా. ఏమంటున్నాడు? సంతోషించాలా. మరి ఇశ్రాయేలు ప్రజలు ఆనందించాలని దేవుని వాక్యము మనకు తెలుపబడింది. హల్లెలూయా. అందుకే మనం చూస్తే దేవుని ఆశ మనపై ఎంతగా ఉన్నది. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తే ఆకాశమా ఆలకించుము. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆకాశాన్ని చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను. హల్లెలూయా. ఏం చేశాడంట? పెద్దవారిగా చేశాడు. పిల్లలు పెంచాడు, పెద్దవారిగా చేశాడు. మరి వారు నా మీద తిరగబడి ఉన్నారు. హల్లెలూయా. ఏమైనాడంట? దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి సమయం ఉండదు. ఈ లోక సంబంధమైన వాటిలో, ఈ లోక సంబంధమైన వాటి వైపు మన సమయాన్ని, మనకు దేవుడు ఇచ్చిన స్వార్థాన్ని మనం చూసుకోక ఈ లోక సంబంధమైన వాటి వైపు తిరుగుతూ దేవుని కొరకు సమయాన్ని ఇవ్వలేదు. ఇక్కడ అంటున్నాడు, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను. హల్లెలూయా. యాకోబు సంతోషించాలని, ఇశ్రాయేలు ప్రజలు ఆనందించాలని, తన పిల్లలు బహుగా సంతోషించాలని ఆయనంత గొప్పవారిగా చేశారు. హల్లెలూయా. ఏం చేశారు? మనల్ని గొప్పవారిగా చేశాడు. మరి ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడంటే ఆకాశానికి చెబుతున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఆకాశానికి చెప్తున్నాడు. మరి ఆకాశానికి చెప్తున్నాడు, భూమికి చెప్తున్నాడు. కానీ మరి ఈ భూమి వింటుంది, ఆకాశం కూడా వింటుంది. మరి ఆకాశం వింటుంది దేవుడు చెప్పే మాటలు, భూమి వింటుంది దేవుడు చెప్పే మాటలు. మరి మనుషులు మాత్రము వినడం లేదు. హల్లెలూయా. భూమి చెవి యొక్క వింటుందంట. దేవుడు గాడిద మీద ఆయన ఊరేగిస్తున్నప్పుడు, ఆయనను ప్రయాణం చేసినప్పుడు మరి పరిశీలన శాస్త్రుడు, నీ పిల్లలు కేకలు వేస్తున్నారు, వారికి చెప్పండి. దేవుడు శ్రమిస్తున్నాడు, వీరు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. హల్లెలూయా. రాళ్ళు కేకలు వేస్తాయి. భూమి చెవికి నా మాట వింటుంది, ఆకాశం నా మాట వింటుంది, గాలి అడిగిపోమంటే తుఫాను కూడా నా మాట వింటుంది. కానీ నా పిల్లలు మాత్రము నా మాట. హల్లెలూయా. దేవుడి ప్రేమ నీ మీద ఎంతగా ఉందంటే, దేవుడు నీతో ఆశపడి మాట్లాడాలని, నీతో సహవాసం చేయాలని, నీతో ఆనందించాలని
ఆలోచనలో నిలబడిపోయి దేవునికి అవకాశం ఇవ్వలేని బిడ్డగా మారిపోయావు. హల్లెలూయా. అందుకే వీరు నా పిల్లలు కానీ నా పిల్లలు నా మాట వినటం లేదు. హల్లెలూయా. ఆకాశం వెంబడే వినింది, భూమి వెంబడే వినింది, చెవులు వింటుంది కానీ ఆకాశం వింటుంది, భూమి వింటుంది కానీ మనుషులు మాత్రము వినట్లేదు. హల్లెలూయా. ఒక దోణిలో ఆ శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ దోణిలో మరి ఏమొచ్చి తుఫాను లేచింది, అలలు లేచాయి, సముద్రం అల్లకొల్లంగా మారిపోయింది. హల్లెలూయా. మరి సముద్రం అల్లకొల్లంగా మారిపోయినప్పుడు అందరూ ఏమయ్యారు? తన శిష్యులు అందరూ అయ్యా లేచి నిద్రపోతున్నాము, మేమేమో ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము అంటే దేవుడు లేచాడు, వాటిని గద్దించాడు. హల్లెలూయా. ఎవరిని గద్దించాడు? గాలిని గద్దించాడు, తుఫాను గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. మరి అవి మరి దేవుని మాట విన్నాయా లేదా? విన్నాయి. వెంబడే తుఫాను ఆగిపోయింది, అలలు ఆగిపోయాయి, ఆ గలిమిల అనేది మొత్తం అనేది ఆగిపోయింది. దేవుడు శ్రమిస్తున్నాడు. ఆకాశం నా మాట వింటుంది, భూమి నా మాట వింటుంది, నేను ఏం చెప్తే అది జరుగుతుంది కానీ నా పిల్లలు మాత్రము నా మాట వినట్లేదు. హల్లెలూయా. అన్ని చేసి పెట్టాను కానీ నా పిల్లల మాత్రము నా మీదనే తిరగబడి ఉన్నారు. హల్లెలూయా. నేను వారిని ఎంత గొప్పవారిగా చేశానంటే పౌలు అంటున్నాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బలహీనమైన బిడ్డవు కాదు, నీవు గొప్పవాడిని ధరించుకున్న కుమార్తెగా కుమారుడిగా ఉన్నావు. హల్లెలూయా. ఏ పాపము చేసినా, ఏ నేరము చేసినా క్షమించే దేవుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందుకంటే నీ పాపములను కానీ, నీ అతిక్రమములను కానీ, నీ క్రియలను కానీ నేను చూడలేదు కానీ నా కుమారుని క్రియలు, నా కుమారుని అతిక్రమములు, నా కుమారుని మీద నేను మోపి ఉన్నాను. హల్లెలూయా. నువ్వు పాపం లేని వ్యక్తిగా ఉండాలని నా కుమారుని పాపము గల వ్యక్తిగా చేశాడు. హల్లెలూయా. నీవు నాకు సంతోషించాలని నా కుమారుని బాధ పెట్టాడు. హల్లెలూయా. నా కుమారుడు మరి అంతగా బాధపడ్డాడు ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండడానికి. హల్లెలూయా. నీవు నన్ను స్తుతించడానికి, నన్ను గణపరచడానికి నీవు ఏర్పరచుకుని ఉన్నాను. హల్లెలూయా. నీవు నన్ను వదిలిపెట్టి నీవు బతుకుతానంటే, జీవిస్తానంటే దేవుడు సెలవిస్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. నేను నిన్ను గొప్ప వ్యక్తిగా చేశాను, నేను నిన్ను బలవంతుడిగా చేశాను, నేను నిన్ను గొప్ప బిడ్డగా చేశాను కానీ నా మీద మాత్రం నువ్వు తిరగబడి ఉన్నావు. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, లోకమును ఎవడు ప్రేమిస్తే వాడు నాకు శత్రువు. నువ్వు పరలోక సంబంధివి, నువ్వు దేవుని బిడ్డవు. మరి దేవుని బిడ్డవు అయినప్పుడు నన్ను స్తుతిస్తూ, నన్ను గణపరుస్తూ నువ్వు ఉండాలి కానీ లోకంపై పరిగెడుతున్నావు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, నా పిల్లలు నా మీద తిరగబడి ఉన్నారు. హల్లెలూయా. ఎన్ని చేసినా వారు నన్ను గణపరుస్తలేరు, పట్టించుకోవట్లేదు. లోకంలో వారు మునిగి తిరుగుతున్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, ఎంతగా నిన్ను గణపరిచాను, ఎంతగా నిన్ను గొప్ప వ్యక్తిగా పెట్టానంటే గొప్పవాడే నివసించే వ్యక్తిగా నిన్ను పెట్టాడు. హల్లెలూయా. ఎవరు నివసిస్తారు నీలోనా? గొప్పవాడు, గొప్ప బిడ్డ నీలో గొప్ప బిడ్డగా నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఆకాశము వింటుంది, భూమి వింటుంది, తుఫాను వింటుంది, అలలు వింటున్నాయి, దేవుని లోపడుతున్నాయి. హల్లెలూయా. లాజరు చనిపోయాడు. లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయింది. 4 రోజులు అయింది. మరి లాజరు బయటికి రండి వచ్చాడా లేదా? వచ్చాడు. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి మరణమై 4 రోజులు అయింది. మరి దేవుడు సెలవిస్తున్నాడు, దేవుని మాట అధికారంతో కూడి ఉన్నది. హల్లెలూయా. ఏమైనది? అధికారంతో కూడి ఉన్నది. అధికారం గల వ్యక్తి, అధికారమైన స్థితి, అక్కడ మరణం ఓడిపోయింది. హల్లెలూయా. ఏమైంది? మరణము దేవుని మాటకు ఏమైంది? పారిపోయింది. హల్లెలూయా. అక్కడ ఏమైంది? లాజరు చనిపోయిన వ్యక్తి సజీవుడుగా బతికాడు. హల్లెలూయా. ఏమయ్యాడు? సజీవుడుగా. ఇక్కడ దేవుడు ఎంత గొప్ప అద్భుతాలు చేశాడంటే మరణాన్ని కూడా ఆయన నామం చెప్తే మరణం పారిపోతుంది. హల్లెలూయా. మరణమే
కనుమరుగైపోతుంది. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవరికి? లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ వెలుగు నీలోనే ఉన్నది, ఆ దేవుడు నీలో ఉన్నాడు. నీవు ఎక్కడ నిలబడితే ఉన్న చోటనే నువ్వు దేవుని ఆరాధించే బిడ్డగా పెట్టాడు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఆకాశము నా మాట వింటుంది, మరణము ఓడిపోయింది, చీకటి పారిపోయింది, జీవం గల వ్యక్తిగా నిన్ను నేను ఉంచాను, కానీ నువ్వు నాలో నువ్వు ఆనందించట్లేదు, నా కొరకు నువ్వు సామాన్యం. హల్లెలూయా. అందుకే ఎన్ని చేసినా మనకు చూస్తే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు. హల్లెలూయా. ఎంత గొప్పగా. అందుకే పౌలు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుతా క్రీస్తే, చావైతే లాభం. ఏం లాభం అంటే ఆయనకు? చావుని ఎవరైనా కోరుకుంటారా? చావులో లాభం ఉందా? మరి పౌలు అంటున్నాడు, చావైతే. దేవుడిలో ఎందుకు ఆయన ఇంతగా మాట్లాడుతున్నాడంటే, చావైతే లాభము. ఎందుకు లాభము అని చూస్తే, తాను యేసులో ఎప్పుడో చనిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడో చనిపోయాడు. అందుకే పౌలు అంటున్నాడు, బ్రతుకుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు చూస్తే మరణమును మన కొరకు ప్రారంభించాడు. హల్లెలూయా. మరణమును తీసివేసి జీవము ఉంచాడు, పరలోకమును మన కొరకు దాచి ఉంచాడు. అందుకే అంటున్నాడు, అనేక నివాసము నేను ఏర్పాటు చేస్తాను. హల్లెలూయా. ఏర్పాటు చేస్తానంట? నివాసములు. దావీదు అంటున్నాడు, చాలా మంది ఇంట్లో దేవుని వాక్యం మనం చూస్తాం, ఈ ఇంటికి యజమాని అధిపతి, ఈ గృహానికి ఆయనే. హల్లెలూయా. ఈ గృహానికి అధిపతి ఆయనే. ఇల్లు కట్టించని వాడు దేవుడు కట్టించని ఎడల ఆ ఇల్లు కట్టిన వాని పని వ్యర్థం. హల్లెలూయా. ఇల్లు ఎవరు కట్టించాలంట? దేవుడే కట్టించాలి. మరి దేవుడు ఇల్లు కట్టించాలన్నప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, నా దగ్గర నివాసములు కలవంట. ఏం కలవు? నివాసములు కలవు. ఆ నివాసములు ఎవరుంటారంటే, నేను నువ్వు నివాసములో ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా కొరకు అన్ని చేశావు, నా కొరకు నివాసాలు ఏర్పరిచావు, నా కొరకు సమస్తాన్ని చేశావు. అందుకే నా బలము, నా కోట, నా ఆనందము అన్ని. హల్లెలూయా. ఎంత గొప్పగా మన కొరకు చేశాడంటే దావీదు, ఆయన నా ఆనందము, నా బలము, నా సమస్తము అన్ని ఆయన. దేవుడు చూపిన అద్భుతాలు మహా గొప్పగా మన కొరకు చేశాడు. హల్లెలూయా. తుఫాను, అలలు దేవుడు ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఎంత గొప్పగా దేవుడు చేశాడు మనం చూస్తే, మరణాన్ని కూడా, మరణంలో ఉన్న లాజరును సజీవునిగా చేశాడు. హల్లెలూయా. నువ్వు ఒక లెక్క కాదు, నీ రోగం ఒక లెక్క కాదు, నీ జీవితం ఒక లెక్క కాదు ఆయనకు. కానీ నువ్వు దానిలో ఆనందించలేకపోతున్నావు, ఆయన మాటలో నువ్వు నిలబడలేకపోతున్నావు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, నేను నిన్ను ఆనందింపజేస్తాను, నేను నిన్ను సంతోషింపజేస్తాను, నాకు అవకాశం ఇస్తే నిన్ను నేను సంతోషించే వ్యక్తిగా పెడతాను. దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అంత గొప్పగా దేవుడు ఆయన చేస్తూ తన బిడ్డలతో ఆయన సెలవించే మాటలు చూస్తే, నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, వారు నా మాటకు అవకాశం ఇవ్వట్లేదు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నీలో ఉన్న పాపాలు చూడడు కానీ, నువ్వు చేసే తప్పులు ఆయన చూడడు కానీ, ఆయన ప్రేమించడం అనేది ఆయన శాశ్వతమైనది. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నా కృప నీకు చాలు, ఆయన కృప నీకు చాలు, ఆయన ప్రేమ నీకు చాలు, ఆయన కృప నీకు చాలు, ఆయన సజీవులుగా మనల్ని ఉంచాడు. ఎంత గొప్ప ప్రేమ అంటే, దొంగ శిలువలో ఎవరున్నారు? ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ ఆమె అన్నాడు, నీ రాజ్యము నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేశాడు దొంగ, ఆటలు పాడారా, బాప్తిసం తీసుకున్నారా? ఏమి లేదు. దేవుడు ఎంత ప్రేమగా దేవుడు అంటే, తన పాపాలు చూడట్లేదు. హల్లెలూయా. తన అతిక్రమాలు చూడట్లేదు. నేనే నాతో కూడా పరదేశంలో ఉంటాం. హల్లెలూయా. మనమైతే తప్పులు చూస్తాం, పాపం వెతుకుతాం, కానీ దేవుడు మాత్రము పాపం చూసే వ్యక్తి కాదని
పరిశుద్ధతను చూసే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని మాత్రం మనం చూద్దాము. అంతగా దేవుడు మన కొరకు తన పిల్లలను గొప్పవారిగా చేసి ఆయన తన పిల్లలు సంతోషపడాలని తన జీవితాన్ని మన కొరకు, తన ప్రాణాన్ని మన కొరకు ఆయన ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అంతగా దేవుడు సెలవించి తన పిల్లలను అంటున్నాడు. రోమీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాం. హల్లెలూయా. దేని ద్వారా? విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తాం. దేవుడు చేసిన అద్భుతాలను నేను చూపిస్తాను. హల్లెలూయా. దేవుడు చేసిన ఆశ్చర్యాలు నువ్వు చూడాలి. హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప స్థానాన్ని నువ్వు చూడాలి. ఇది విశ్వాసము కాదు, ధర్మశాస్త్రం. హల్లెలూయా. నీకు కలిగేదని నువ్వు చూడాలా, నీకు ఇచ్చాలని నువ్వు చూస్తే దేవుడు నీ మీద అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్య కార్యాలు, దేవుడు అద్భుతాలు చేశాడు. కానీ అన్ని చేసిన దేవుడిని మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఆయన మీద మనము తిరగబడ్డాం. హల్లెలూయా. ఆయన కొరకు మనం జీవిస్తున్నాం, కానీ ఈ లోకం కొరకు మనము జీవిస్తున్నాం. ఈ లోకం సంపద కొరకు, ఈ లోక ఆచారాల కొరకు, ఈ లోక జీవితం వాటి కొరకు జీవిస్తూ దేవుడు చేసిన అద్భుతాలను మనం మర్చిపోతున్నాం. హల్లెలూయా. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మనము మర్చిపోతున్నాం. అంతగా దేవుడు సెలవిస్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. ఏ కాపరి అంటారా? మంచి కాపరి. దేవుడి ప్రేమ ఎంతగా ఉందంటే గొర్రెలకు మంచి కాపరి, తండ్రిగా ఉన్నాడు. ఆయన ప్రేమించేవాడు, ఆయన కృపణించేవాడు, ఆయన ధైర్యాన్ని ఇచ్చేవాడు. అందుకే దేవుడు వాక్యం భయపడకుడి. ఏమంటున్నాడు? భయపడకుడి, ధైర్యమును తెచ్చుకున్నాడు. నేను లోకమును ఏం చేయించాడు? లోకాన్ని ఏం చేశాడు? జయించాడు. ఈ లోకాన్ని జయించాడు, ఈ లోకమును గెలిచాడు, ఈ లోకమును ఏం చేశాడు? గెలిచాడు. ఈ లోకాన్ని గెలిచి, ఈ లోకాన్ని గెలిచిన తర్వాత, ఈ లోకాన్ని గెలిచిన తర్వాత మనము ఈ లోకంలో మనం ఉన్నప్పుడు గెలిచిన వాళ్ళమో ఓడిపోయిన వాళ్ళము? గెలిచిన వాళ్ళం. హల్లెలూయా. నా తండ్రి గెలిచాడు. ఏం చేశాడు? నా తండ్రి గెలిచాడు. నేను కుమారునిగా ఉన్నాను. మరి మనం గెలిచినట్ట ఓడిపోయినట్ట? గెలిచినట్టే. హల్లెలూయా. నేను లోకమును జయించి ఉన్నాను. దేవుడు సెలవిస్తున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించి ఉన్నాను దేవుడు సెలవిస్తున్నప్పుడు, మరి మనం లోకంలో ఉన్నప్పుడు జయించబడిన వారమా, జయించిన స్థలంలో ఉన్న వారమా, జయించబడిన వ్యక్తులమా? కాదా? జయించబడిన వారం. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, దావీదు అంటున్నాడు, దేవుడు లేచును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? సమాధిలో లేవా, లేస్తే అందరికి విడుదల వస్తుంది. హల్లెలూయా. నేను కలిగిన దాన్ని నేను చూసుకుంటున్నాను. హల్లెలూయా. కలిగిన దాన్ని నేను చూసుకొని, దేవుడిచ్చిన బలాన్ని చూసుకొని, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని నేను చూసుకుంటే ఆయన ధనపరుస్తాను. హల్లెలూయా. ఆయన్ను స్తుతిస్తాను. నేను ఎప్పుడైతే చూసుకోలేకపోతే అపార్థం చూపించదు, నీకు ఈ లోకం చూపించదు. కానీ దేవుడు నీకు చేసే అద్భుతాలు ఎలా ఉన్నాయంటే, ఈ లోకంలో తీర్పు తీర్చాడు. ఏం చేశాడు? ఈ లోకానికి తీర్పు ఎలా తీర్చాడు? అపవాదాన్ని జయించాడు, పాపాన్ని తీసివేశాడు, ఈ లోకంలో జయాన్ని ఇచ్చాడు, ఈ లోకాన్ని గెలిచాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఈ లోకాన్ని గెలిచాడు. చాలా మంది నిరాశలు, ఇంటి మనం బయట నుంచి వచ్చినప్పుడు ఎన్నో భారములతో మందిరానికి వస్తుంటాం. ఎన్నో బరువులు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ఇదిగా ఉన్నప్పుడు వాటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటాము. అవి దేవుడు బయటికి పంపిస్తాడు. హల్లెలూయా. ఎవరు పంపించలేరు భూమి మీద, ఒక యేసుక్రీస్తే పంపిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నా యొక్క ప్రయాసపడి, ఏమంట? ప్రయాసపడుతున్నావు, భారములు మోస్తున్నావు, నేను లేని జీవితంతో అలసిపోతున్నావు, నా యొద్దకు నేను నీకేం చేస్తానంట? విశ్రాంతి ఇస్తా. విశ్రాంతి అంటే ఏమి? ఎవరో నిద్రపోతారో చెప్పుకొచ్చి నిజం చెప్పాలి.
ఖచ్చితంగా నిద్రపోతారు. హల్లెలూయా. మన నిద్రపోతే దేవుడు క్షమిస్తాడా? క్షమించడా? హల్లెలూయా. మన దేవుడు సెలవిస్తున్నాడు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏమంట? విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏమి? నిద్రపోవడమే. హల్లెలూయా. దేవుడు మేము ఎంత గొప్పదంటే నీకు విశ్రాంతించే దేవుడు నిన్ను దేవుడు పిల్లలు తల్లిగా పిల్లలు నిద్రపోతే ఏం చేయాలా? పాటలు పాడుతుంటారు, జోలపాటలు పాడుతుంటారు. ఇదంతా పాడుతుంటే కుమారుడు ఏం చేస్తాడు? నిద్రపోతాడు. హల్లెలూయా. నిద్రపోతేనే తండ్రి చేసిన తెలుసా? సంతోషంగా తల్లి గాని ఆ నిద్ర పోయాలని చెప్పేసి మనకు ఉయ్యాలనుకోవడం. హల్లెలూయా. మరి దేవుడు మాట్లాడడానికి మాత్రము చాలా మంది ఇబ్బంది పడతారు, చాలా మంది బాధపడతారు. కానీ దేవుని దగ్గరకు వస్తే నీ భావములు బయటికి వెళ్ళిపోతాయి, నీ అన్ని బయటికి వెళ్ళిపోయి నువ్వేం చేస్తావు తెలుసా? నెమ్మది పొందుకుంటావు. హల్లెలూయా. విశ్రాంతిలోకి వెళ్ళిపోతావు, సమాధాన బిడ్డగా మారిపోతావు, రోగం లేని బిడ్డగా మారిపోతావు. హల్లెలూయా. రోగాలు బయటికి వెళ్ళిపోతాయి. డాక్టర్లు కానీ ఈ లోక డబ్బు కానీ వేడిని అవి కదిలించలేవు, కానీ దేవుని శక్తి మాత్రం కదిలిస్తుంది. హల్లెలూయా. నాలో చనిపోయాడు, మరణంలో ఉన్నాడు, నాలుగు దినం అయింది, దేవుడు వచ్చాడు, అక్కడ చీకటి ఉంది, మరణం ఉంది, వాటిని సజీవులుగా మార్చాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప తండ్రిగా ఉన్నాడు. ఆ గొప్ప శక్తి నీలో ఉన్నది. ఆ శక్తి నీలో నుంచి ప్రవహించాలంటే నువ్వు ఆయన కొరకు సమయం ఇస్తే చాలు. హల్లెలూయా. ఆయన ఒప్పుకుంటే చాలు, నేను ఎప్పుడో ఒప్పేసుకుంటున్నాను. అందుకే దేవుని ఆశయం అంటే భూమి నా మాట వింటుంది, ఆ ఆకాశం నా మాట వింటుంది. కానీ నా పిల్లలు గొప్పవాడిగా చేశాను, పెద్దవాడిగా చేశాను, ఉన్నతమైన వ్యక్తిగా చేశాను, కానీ నా మాట మాత్రము. హల్లెలూయా. కుమారుడు తండ్రి మాట వినకపోతే తండ్రికి భావన కాదు. ఎంతో సంపాదించి పెట్టాను, కష్టపడి సంపాదించాను, వారు నాకు అన్నం పెట్టట్లేదు. హల్లెలూయా. వారు నన్ను పట్టించుకోవట్లేదు, వారు నన్ను విడిచిపెట్టారు. తల్లిగా కానీ తండ్రి కానీ కుమారుడు బాధించకపోతే ఎంతో తీరని బాధ. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను క్రీస్తుతో వారసుగా చేశాను. హల్లెలూయా. ఏం చేశాడంట? క్రీస్తుతో సహవాసం గల వ్యక్తిగా, క్రీస్తు తోడి వారసునిగా, క్రీస్తు తోడి వ్యక్తునిగా, ఆయన సహోదరులలో మనతో రక్త మాంసంలో కలిసిపోయాడు. ఇప్పుడు ఈ కలిసిపోయిన వ్యక్తి ఎక్కడున్నారా? తండ్రి దగ్గరనే ఉన్నారు. హల్లెలూయా. ఆ స్త్రీ గాని పురుషులు గాని ఎవరైనా సరే యేసుక్రీస్తు రక్త మాంసములో పాలి భాగస్థులు అయిపోయాడు. హల్లెలూయా. అందుకే ఈ పాలి భాగస్థులైన రక్త మాంసంలో యేసుక్రీస్తు అంట చర్చి బయట ఉండాలా? చర్చిలో ఉండాలి, చర్చిలో ఉండాలి. హల్లెలూయా. ఈ రక్త మాంసములు ఎవరివి? దేవునివి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన రక్త మాంసంలో పాలి భాగస్థులయ్యాడు. ఎక్కడ భాగస్థులయ్యాడు? రక్తములో, మాంసములలో ఆయన కలిసిపోయాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మాత్రం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 6వ వచనము చదువు. ఇప్పుడైతే దేవుడు మన పితరులను చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గురించి నేను విమర్శించబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు నేరం మోపుతారు పౌలు మీద? మీరు ఎలాంటి దేవుని స్తుతిస్తున్నారో, ఎలాంటి దేవుని వాగ్దానం కొరకు మీరు ఎలా ఎదురు చూస్తున్నారో, ఆ నిరీక్షణ విషయమై, ఆ వాగ్దానం విషయమై, ఆ నెరవేర్పు విషయమై నేను కూడా మీలానే నిరీక్షించాను, కానీ ఇప్పుడు నేను నిరీక్షించను. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎదురు చూడను, ఇప్పుడు నేను పరిగెత్తాను, కానీ దేవునిలో నేను ఆనందిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకున్నారు? ఒక తండ్రికి 2 కుమారులు, చిన్నవాడు పెద్దవాడు. ఆస్తి ఎవరు అడిగారు? చిన్నవాడు. ఏం చేశాడు? ఆస్తి అడిగితేనే తండ్రి ఏం చేశాడు? ఇచ్చినాడు.
ఇచ్చల మరి ఈ వ్యక్తి పోయి ఆ దుర్వ్యాపారాలు చేసి వేషలతో తిరిగి దేవుని విడిచిపెట్టి ఏం చేశాడు? దేవుని ఏం చేశాడు? దేవుని సన్నిధిలో నుంచి, తండ్రి సన్నిధిలో నుంచి కుమారుడు బయటికి వెళ్తే పరిస్థితులు వేరైపోతాయి. హల్లెలూయా. దేవుని ఆశయం అంటే నా ఎంత నిలిచిండు, నేను నీ ఎంత నిలిచి ఉంటాను, నేను దివారాత్రులు కాపు కాస్తాను. హల్లెలూయా. దివారాత్రులు కాపు పడుకుంటావు. రాత్రి ఎన్ని రోజులు మెలుగుతారు? ఒక రోజు, 2 రోజులు, నువ్వు వద్దాన్ని నిద్ర వచ్చేస్తుంది. హల్లెలూయా. మరి నిద్ర పోయిన తర్వాత నేను కాపాడేవాడు. ప్రార్థన చేస్తావు నిద్రలో? పాటలు పాడతారా నిద్రతో? మేలుకుంటే మాత్రం కొంచెం 10 నిమిషాలు 20 నిమిషాలు వాడి పాటలు వాడి దేవుడు క్షమించినైనా నాకు దేవుని లేదు. మరి నిద్ర పోయిన తర్వాత ఎవరు మన కొరకు ప్రార్థన చేసేది? ఎవరు మనం లేపేది? దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు పడుకొని ఉన్నాను. అందుకే దావీదు నేను పడుకొని ఉన్నాను, మేల్కొని ఉన్నాను. హల్లెలూయా. ఎవరో మేల్కొని ఉన్నాడు? యేసుక్రీస్తు ద్వారా తండ్రి యందు కుడి పార్శ్వంలో నేనున్నానని దావీదు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు సెలవిస్తున్నాడు. నేను ఇచ్చిన బలాన్ని చూసుకుంటే నీకు నన్ను సావు సంతోషించే వ్యక్తిగా మారిపోతావు. హల్లెలూయా. నిన్ను భారంలో పెట్టుకొని నా యొక్క కూర్చో, ఏదైనా చేసుకుంటూ నా యొక్క కూర్చో అని దేవుడు సెలవిస్తున్నాడు. నీకు విశ్రాంతిని ఇచ్చాను, నువ్వు వచ్చి నాలో సంతోషించు. హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నీ ఎంతకు బతకలేవు, దేవుడిని బతికిస్తాడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఎండిపోతారు. ఒంటరి ప్రయాణం అవసరం లేదు. దేవుడిచ్చిన సంగతులను చూడాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన అద్భుతాలను చూడాలి. తండ్రి నీ కొరకు దాచించిన ఆశీర్వాదం చూడు. తండ్రి నీ కొరకు ఇచ్చిన బలాన్ని చూసుకో. తండ్రి నీ కొరకు ఇచ్చిన జీవాన్ని చూడు. ఆ జీవాన్ని చూస్తే నువ్వు దేవుళ్ళు సంతోషించే బిడ్డగా మారిపోతావు. హల్లెలూయా. అలుపు పెరిగే వ్యక్తిగా మారిపోతావు. బలము ఇచ్చే వ్యక్తిగా మారిపోతావు. కానీ బలహీనపడే వ్యక్తిగా నువ్వు లేవు. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు నాలో ఉన్నాడు.